అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 23వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి ఒక పెద్ద కోరిక అనేది తీరబోతుంది. అది అయితే ఒక లక్ష్యాన్ని కూడా వీరు చేరబోతున్నారు. ఇక మేషరాశి వారికి ఎలాంటి పెద్ద కోరిక తీరబోతుంది, ఏ లక్ష్యాన్ని ఈ రాశి వారు చేరబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారికి గురించి పూర్తిగా పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు, చాలా మంచివారు కూడా. అంతేకాకుండా ఈ రాశిలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరాలనుకొని చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరికి ఆ క్రమంలో కొన్ని అపజయాలు ఎదురైనప్పటికీ కూడా విజయాలను కూడా చవిచూసేంత వరకు వెనకడుగు వేయరు మేషరాశి వారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి బంధాలు అన్నా, బంధుత్వాలు అన్నా కూడా చాలా ఇంపార్టెంట్గా భావిస్తూ ఉంటారు. అలానే కొన్నిసార్లు ఆవేశంలో వీరి యొక్క బంధాలను, బంధుత్వాలని కూడా దూరం చేసుకుంటూ ఉంటారు మేషరాశి వారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు బంధాలను, బంధుత్వాలను దూరం చేసుకోవడంతో పాటు ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని వీరిని ప్రేమించే వారిని దూరం చేసుకుంటారు. వీరి మంచి కోరేవారిని దూరం చేసుకుంటూ ఉంటారు. వీరికి ఆవేశం చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇలా ఆవేశంలో కొన్నిసార్లు వీరికి ఒక బంధాలను, బంధుత్వాలను దూరం చేసుకుంటూ ఉంటారు ఈ రాశివారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని అనుకుంటున్నారు. అంతటి గొప్ప స్థాయికి చేరుకునేంత వరకు కూడా వీరి యొక్క లక్ష్యాన్ని ఆపరని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వీరి యొక్క సుఖ జీవితానికి కూడా దూరంగా ఉంటారు. అంటే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా అంతకు మించినటువంటి మంచి పొజిషన్లో ఉండాలన్నటువంటి ఆలోచనతో వీరి యొక్క సుఖ జీవితానికి దూరం అవుతూ ఉంటారు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కుటుంబ పరంగా చాలా బాగుంటారు. ఈ సమయంలో వీరికి కుటుంబం మద్దతు పలుకుతుంది. కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా వీరు ఎదుర్కొంటున్నటువంటి వీరి యొక్క సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో దూరం అవుతాయి, తొలగిపోతాయి. మేషరాశి వారు ఆవేశంలో కొన్నిసార్లు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతుంటారు. అంటే వీరికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడతారు. తద్వారా వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అగ్నితత్వమైనటువంటి రాశి అంటే కోపం చాలా అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. అలానే వీరు కోపంలో నిర్ణయాలను తీసుకొని కొన్నిసార్లు అనవసరంగా బాధలకి కూడా గురి అవుతూ ఉంటారు. నూతన స్నేహాలను పరిచయమైన తర్వాత వీరి యొక్క పాత స్నేహాలను, స్నేహితురాలని, బంధాలను, బంధుత్వాలను, వీరి మంచిని కోరినటువంటి వ్యక్తులని, వీరికి మంచి చేసినటువంటి వ్యక్తులని కూడా కొన్నిసార్లు వీరు దూరం చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా మంచితనం ఉంటుంది. అంతే ఎక్కువగా మొండితనం కూడా, కోపం కూడా ఉంటాయి. కానీ వీరు చాలా కష్టజీవులు కదా, కష్టపడి పైకి ఎదగాలని అనుకుంటారు. కష్టపడి పైకి ఎదుగుతూ కూడా ఉంటారు మేషరాశి వారు. వీరికి ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే మాత్రం వారిని అసలు మర్చిపోరు. అలానే వారికి తిరిగి ఎలాంటి సహాయం చేయాలన్నా చాలా ముందుంటారు ఈ మేషరాశి వారు. ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా మంచితనం ఉంటుంది. అలానే సాయం చేయడంలో కూడా వీరు చాలా ముందుంటారు. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా ఒక పెద్ద కోరిక అనేది తీరబోతుంది మార్చి 23వ తారీఖు ఆదివారం రోజున. అయితే ఏ పెద్ద కోరిక వీరికి తీరబోతుంది అంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక పెద్ద కోరిక ఏంటి అంటే కనుక
ఒక వాహనం తీసుకోవాలని, ఒక కార్ తీసుకోవాలి, ఒక బైక్ తీసుకోవాలి, ఒక పెద్ద ల్యాండ్ని తీసుకోవాలి అని ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికని 100% ఈ సమయంలో వీరికి తీరుతుంది. వీరి యొక్క గురుబలం ప్రకారం, వీరి యొక్క గ్రహాల అనుకూలత ప్రకారం, గ్రహాల యొక్క అనుకూలత గురుబలంతో పాటు వీరికి కొన్ని అంటే అదృష్టాలు ఇంతకుముందు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు, పుణ్యాలు కానీ ఏవైనా అవి ఈ సమయంలో తిరిగి మంచి ఫలితాన్ని ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందువలన వీరు ఈ సమయంలో ఖచ్చితంగా అంటే వీరికి అదృష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ సమయంలో ఎవరికి ఏదైనా మూగజీవులకు కానీ, పేదవారికి కానీ ఆహారాన్ని వీరికి తోచినది ఏదైనా సరే దానంగా ఇస్తే మాత్రం ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా గ్రహాల అనుకూలత పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఇలా ఎలాంటిదైనా సరే మీకు అదృష్టం అయితే దక్కుతుంది. ఆర్థికంగా సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబ పరంగా వీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలైనా సరే, దాంపత్య జీవితంలో కష్టాలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు. ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ సమయంలో వాహనం కొనుక్కోవడం కానీ, ల్యాండ్ కొనడం కానీ, లేదా ఏదైనా ఒక నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ, ఇలా మంచి మంచి పనులకి నాంది పలుకుతారు. అదేవిధంగా మీకు ఈ సమయంలో కొత్తగా వాహనాలు తీసుకోవాలని అనుకుంటే బాగా కలిసి వస్తుంది. ఇక నూతన వాహనాలు కావచ్చు, లేదా కారు కావచ్చు, బైక్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఇలాంటివి కొనుగోలు చేస్తారు. అలానే వీరు ఎప్పటి నుండో ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరాలి అని చెప్పేసి ఎంతో కృషిస్తూ, ఎంతో శ్రమపడుతూ, కృషితో ముందుకు సాగిపోతున్నటువంటి ఈ సమయంలోనే అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా లక్ష్యం అనేది చేరిపోతుంది. వీరి యొక్క అంకిత భావం యొక్క కష్టము అనేది ఈ రోజుకి ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క కష్టం అనేది ఖచ్చితంగా అంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తుందన్నమాట. ఇలా వీరికి అనుకూలమైనటువంటి గోచారం అనేది లభిస్తుంది. గోచార ఫలితాలు అనుకూలంగా ఉండటం వలన అనుకున్నవి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది, ఏ కోరిక తీరుతుంది అనేది. అంటే ఎప్పటి నుండో ఒక కారు కొనుక్కోవాలి, ఒక బైక్ కొనుక్కోవాలి, అలానే విద్యార్థులు ఒక సైకిల్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అలాంటి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో వాహన బలం అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి లక్ష్యాన్ని కూడా ఖచ్చితంగా చేరుకునే అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది. లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు. ఇక మేషరాశి వారికి ఈ విధంగా వాహన బలం అయితే తప్పకుండా ఉంది. ఆ విషయంలో వీరి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తారకు టెన్షన్లు కొంత వెసులుబాటును తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకి దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారి మాటలే కానీ చేతలు శూన్యం కనుక వాటిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధుల్ని చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ యొక్క సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది.
కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు, వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారణం కాగలదు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.